సో, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం 2025, 22 ఏప్రిల్‌న అత్యంత ఘోరంగా 26 మందిని చంపేశారు ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని పెహల్గాం నగరంలో. అయితే బైసరన్ అది పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో దాదాపు 26 మందిని అంటే విదేశీయులు యూఏఈ, నేపాల్ నుంచి కూడా అక్కడ పర్యాటకులున్నారు. వాళ్ళని కూడా చంపేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళొచ్చి అంటే నార్మల్ ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో ఉండి వీళ్ళను అన్ని క్వెషన్స్ అడిగి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే తర్వాత వాళ్ళ పైన దాడి చేశారు. అయితే ఆ దాడికి చేయడానికి మరి వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటే శ్రీనగర్‌లో దిగాలి గాని డైరెక్ట్ బైసరన్ అని పర్యాటక ప్రదేశంలోకి ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత వాళ్ళ పైన దాడి ఎలా చేశారో మనం అందరం చూసాము. అందరూ ముస్లిమ్స్ అయితే వదిలేసి హిందువులైతేనే అటాక్ చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ముస్లిమ్సా? కాదా? అని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళ పైన దాడి అయితే చేశారు. దాదాపు 26 మందయితే చనిపోయారు. దాదాపు 20 మందికి పైగా మొత్తం అక్కడ గాయాల పాలయ్యారు. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే 2008 దాడుల తర్వాత ఉగ్రవాదుల దాడుల తర్వాత మళ్ళీ ఇది చాలా హైలైట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి దేశం మొత్తంలో ముస్లిమ్స్ అందరూ దీన్ని నిరసిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులకు దాడుల్లో ఎంతమందైతే చాలా మంది ముస్లిమ్స్ కూడా అక్కడ హెల్ప్ చేశారు. వాళ్ళని అంటే అక్కడ ఉన్న పర్యాటకుల్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మరి ఆ ముస్లిమ్స్‌కి దాడి చేసిన ముస్లిమ్స్‌కి అసలు ఎలాంటి సంబంధం లేదు. ప్రాణాలకు తెగించి మరి ఒక వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశారు. అతను కూడా ముస్లిమే. సో, ఏదేమైనా ముస్లిమ్స్ కూడా దీన్ని నిరసిస్తున్నారు. ఈ ఉగ్రవాద దాడిని ఖచ్చితంగా ఆపాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్, మోడీ కూడా 5 నిబంధనలైతే పెట్టింది. ట్రీటీ అంటే 60 ట్రీటీని కూడా దాన్ని ఆహ్, రద్దు చేస్తుంది. అండ్ వాటర్ కూడా ఆపేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇట్లా దాదాపు 5 నిబంధనలైతే పెట్టింది. దౌత్యపరంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంది పాకిస్తాన్. మరి దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పుడైతే ప్రస్తుతం ముస్లిమ్స్ అందరూ దీనికి నిరసిస్తూ బ్లాక్ బ్యాడ్జ్‌లు ధరించి ఇక్కడ నమాజ్‌కి వెళ్లారు. ఈ నమాజ్‌కి సంబంధించి ఇప్పటికైతే మొత్తానికి అంటే ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు దీన్ని నిరసిస్తూ. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ముస్లిమ్స్‌ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నమాజ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఎలా చూస్తున్నారు? అసలు ఈ దాడుల్ని వాళ్ళు ఎలా పరిగణిస్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రతిష్టాత్మకమైన మక్కా మసీద్ దగ్గర ఈ రోజు నమాజ్ వేళ తర్వాత అందరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఇక్కడ నిరసనలు చేస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించే ఇప్పుడు ఈ కాశ్మీర్ దాడికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. सर आप बात करो क्या बोलते हैं इसके बारे में कश्मीर के ऊपर हमला किए। सरासर नाइंसाफी है ये कश्मीर को जरा भी जो है जो पाकिस्तानियों को जरा भी इनको मौका देना चाहिए नहीं है। बराबर इसका जवाब देंगे जरूर, बराबर मारेंगे और लोगों को घुस के मारेंगे। हम खुद जाएंगे टाइम आया तो हम खुद जो है सो बहुत अफसोस में है। जो टूरिज्म प्लेस है ये सरासर गलत करे लोग। और क्या है ना मुस्लिमों को मुस्लिमों भी सेव करे उन लोगों को हिंदुओं कौन कौन है उन लोगों को मार दिए। कैसे देख सकते हैं इसके बारे में। सेकुलरिज्म खत्म करना चाह रहे हैं इंडिया में। जो सेकुलरिज्म है हिंदू मुस्लिम सब एक साथ रहते हैं, इसको खत्म करना चाह रहे पर ये होने वाला नहीं है। बराबर इसका जवाब देंगे गवर्नमेंट। जी, आप बोलो सेक्युलरिज्म का नमूना है ये इंडिया। इसके बारे में आप क्या बात कर सकते हैं और कश्मीर में हमला के बारे में क्या बात कर सकते हैं। ये क्या है, कश्मीर वाले बहुत गलत करे हिंदुस्तानियों के साथ। हिंदू मुस्लिम पूछ के मारे हुए ये कुछ नहीं होता। ये सिवाय वो है क्या बोलते तो हिंदू मुस्लिम सब एक है या हिंदुस्तानिया सब एक है। सबके खूनों में क्या है, हिंदुस्तानियों का खून बह रहा। मालूम आपको, ये बहुत गलत करे पाकिस्तान वाले। पाकिस्तान मुर्दाबाद बोलना चाहिए पर हिंदुस्तान जिंदाबाद। जी, आप बोलो जी। और हिंदुओं को निकाल के भी मारे थे। कैसा देख सकते हैं इसके बारे में। देखिए ये हिंदू मुस्लिम कुछ नहीं, इंसानियत के नाम पे जो जो भी हुआ वो गलत हो गया। जो हिंदू हो या मुस्लिम हो, जो भी वहाँ पे इस टेररिस्ट अटैक में हुए सभी हिंदुस्तानी थे। जिस किसी ने भी ये किया है बहुत गलत किया है, ऐसा नहीं होना चाहिए। हम सभी क्या है, हिंदू मुस्लिम सभी हिंदुस्तानी, सबसे पहले हम हिंदुस्तानी।
इसके इसके इन लोगों के क्या करना चाहिए? पाकिस्तान से आईएसआई और एलटी बोल के सब आए आके यहाँ पर सब लोगों को मार के सिविलियंस को मारती है। कैसे देख सकते हैं इसको? जिस किसी ने भी क्या है उनको कड़ी से कड़ी सजा देना चाहिए। हमारे हिंदुस्तान की गवर्नमेंट से ही ये गुजारिश है, जो कोई भी संगठन हो, जो कोई भी कंट्री हो, जो कोई भी हो इसमें शामिल है, उसको सख्त से सख्त सजा मिलना चाहिए। सर आप क्या बात कर सकते हैं इसके आम हाँ, कश्मीर के ऊपर चला हुआ हमला के बारे में क्या बात कर सकते हैं? हमले के बारे में यही बोलेंगे कि हमला बिल्कुल गलत हुआ है। मासूम लोगों के ऊपर जो कत्ल हुआ है, ये कत्ल गैर ज़िम्मेदारी तरीके से काम किया गया। जो जो भी टेररिस्ट है, ये अच्छा काम नहीं किए हैं। हमको बहुत तकलीफ़ है, हमारे हिंदुस्तानी लोग मरे हैं, उनकी तकलीफ़ पहुँची, उनकी फैमिली को तकलीफ़ पहुँची, हम उनकी तकलीफ़ में हम भी शामिल हैं। हम इतना ज़रूर बोलेंगे और हम हाथ पे झंडी कपड़ा बांधे, ब्लैक कपड़ा। हमारे बैरिस्टर असदुद्दीन ओवैसी साहब का एक ऑर्डर था, हाथ पे कपड़ा बांधो, और हम कपड़ा बांधे हुए हैं। हाँ, ये हम उनके गम में शरीक हैं। इसके जो भी टेररिस्टों ने मारा है, जो लोग मरे हैं, उनके फैमिली के साथ हम भी गम में बराबर के शरीक हैं हम। इतना ही है, और कुछ से आप क्या बोलें बताएं। तो टेररिस्ट लोगों को क्या सजा देना था? और दोनों मर गए, आर्मी लोग मार दिए, लेकिन क्या सजा देना? और राजनाथ सिंह बोले क्या है ना, इसके इसके बिहाइंड कोई है, बड़ा बड़ा लोग है बोल के बोल रहे, और पाकिस्तानी लोग भी इसका मामले में हम नहीं है बोल के बोल रहे। इसके बारे में क्या बात कर सकते हैं? ये सब बातें क्या है, ये सियासी लोग बोल सकते हैं। जी हम एक आम आदमी हैं, एक आप हमसे पूछ रहे हैं तो हमको जो भी अल्फाज हमारे ज़हन में आए वो बोले हैं। लेकिन उतनी बड़ी सोच हमारी है, ना उतना हमको इल्म है, ना उतने दूर तक हमारी दिमाग जाता है। लिहाज़ा उस बारे में मैं कुछ नहीं बोल सकता हूँ मैं। लेकिन इतना हमला हो रहा 2008 में हुआ और पुलवामा में हुआ, और सिविलियंस पे हुआ। एक हमला को स्टॉप करने के लिए क्या करना चाहिए? ये टेररिस्ट लोग को कैसा स्टॉप करना है? टेररिस्ट को हम क्या बोलेंगे मैडम, टेररिस्ट पहले तो एंट्री करने का मौका नहीं मिलना चाहिए। हमारे मुल्क की बॉर्डर के ऊपर सिक्योरिटी टाइट होना चाहिए, ताकि टेररिस्ट अंदर दाखिल ना हो। हाँ, ताकि हम महफूज रह सके। हम जहाँ पे भी घूमना चाहते हैं, कहाँ भी जहाँ जाना चाह सकते हैं, हमारे को इत्मीनान होना चाहिए कि हमारा मुहाफिज, हमारी फौज है, हमारी पुलिस हमारी मुहाफिज कर रही है, हिफाजत कर रही है। हम बेफिक्र होकर चले फिरे, ये हमारा कहना है मैडम। థ్యాంక్ యూ వెరీ మచ్. జీ అంటే చూసారు కదా, మొత్తానికి అంటే ఈ మన బార్డర్ గాని ఆపేసి వాళ్ళని ఎవ్వరిని లోపలికి రానియొద్దు అనేసి అని అంటున్నారు. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటున్నారు. అంటే మనం ముఖ్యంగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఖచ్చితంగా ఇప్పుడు 1960 ట్రీటీ దాన్ని ఆపేశారు. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే నది జలాలను ఆపేశారు. ఇంకా వీసాని కూడా ఆపేశారు. అంటే ఏ వీసాతో అయితే వీళ్ళు వస్తున్నారో, సార్క్ వీసా ద్వారా, జనరల్ వీసా ద్వారా అయితే మన దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నారో, వాళ్ళందరూ దాదాపు 48 అవర్స్ లో వెళ్ళిపోవాలి పాకిస్తానీయులు అని చెప్పేసి అంటున్నారు. సో మరి చూద్దాం, మరి వాళ్ళు వెళ్ళిపోతారా లేదా, లేకపోతే వాళ్ళని ఎలా బయటికి పంపించేస్తారు? ఎందుకంటే మనకు ఇల్లీగల్ గా మన దేశంలోకి ఎంతో మంది చొరబడుతున్నారు. అందులో ముఖ్యంగా పాకిస్తానీయులదే ఎక్కువ శాతం ఉంటుంది. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క ఖచ్చితంగా మన బార్డర్స్ ని నుంచి వాళ్ళకు ఎంట్రీ ఇవ్వొద్దు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. जब तक ये एंटी सेक्युलर पार्टीज रहेंगे ना देश में ये होते रहेगा। पुलवामा में होता, फिर वो होता, फिर ये रेप होता, ये इस्मत रेजियां, ये सब चलते ही रहता। ये एंटी सेक्युलर पार्टीज को खत्म करना बहुत जरूरी है। इसके लिए बड़े बड़े लोगों का काम है, उनको मिलके कुछ करना। तेलुगु नहीं आती। అంటే क्या बोलते हैं आप ये हमला हो रहे वो सेक्युलर पार्टीज के बारे में? पार्टीज की वजह से छोड़ा ये सब। ये देश में जब तक एंटी सेक्युलर पार्टीज खत्म नहीं होंगे, जब तक ये होते ही रहेगा। आगे भी होगा, फ्यूचर में भी होगा, प्रेजेंट भी होगा, पास्ट भी हो। पास्ट में भी होते रहा, प्रेजेंट में भी हुआ, डॉक्टर के साथ भी वैसे हुआ। क्या हुआ? ये हुआ ना। सब क्या है? ये एंटी सेक्युलरिज्म है। इसको खत्म करना बहुत जरूरी है। द मेन रूट्स ऑफ एंटी सेक्युलर पार्टीज, ये रूट्स को खत्म करना जरूरी है। इसके लिए बड़े बड़े लोगों का काम है यूनिटी से काम करना, सब्र से काम करना।
సో ఈయన ఏమంటున్నారంటే సెక్యులర్ పార్టీస్ ని వదిలేసి యాంటీ సెక్యులర్ పార్టీలు ఎన్నో ఉన్నాయి, వాటి వల్లనే ఇప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చేది కూడా ఇలాంటి వాళ్ళ ద్వారానే. ఎందుకు అని అంటే వీళ్ళే వాళ్ళకి ఊతమిస్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ ఆగుతాయో, ఎప్పుడైతే ఈ యాంటీ సెక్యులర్ పార్టీలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడే మన దేశం బాగుపడుతుంది అని అంటున్నారు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి మనం అనుకోవడమే గాని ఎక్కడ ఇప్పుడు ఈ పార్టీలు ఎప్పుడైతే వచ్చాయో ఈ పార్టీల వల్లనే ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి అని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళు లోపలికి రావద్దు, రాకుండా చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. సో రాకుండా చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా మనకు తేలిపోయింది. ఎందుకంటే దాదాపు బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అండ్ ఏ వీసా ద్వారా అయితే వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారో ఆ ఎంట్రీని కూడా ఆపేశారు. వీసాలు రద్దు చేస్తున్నారు. 48 hours లో బయటికి వెళ్ళిపోవాలంటున్నారు. మరి చూద్దాం ఇంకా ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది. आप कैसे देख सकते हैं इसके बारे में और क्या करना चाहिए उन लोगों को? सीधा पाकिस्तान में गोली मार देना चाहिए आतंकवादी को, खत्म मैटर। सीधा गोली मार देना और खत्म कर देना, सजा ईजा कुछ भी नहीं है। सीधा गोली मार दो, खत्म कर दो, क्योंकि हमारा हिंदुस्तान शांति वाला देश है। हम एक साथ में रहने वाले हैं और तमाम लोगों से हम गुजारिश करते हैं कि सब मिलजुल के रहने वाले हैं इधर। उन लोगों को हम तो नहीं मानते, पाकिस्तान लोगों को तो हम नहीं मानते। सीधा सीधा बोले, जो भी ऐसा करता है उसको डायरेक्ट गोली कर मार देना चाहिए, सीधा हमारे देश डायरेक्ट। में अभी हिंदुस्तान में जो कोई भी कम्युनिटी, हिंदू हो, मुस्लिम हो, सिख हो, सभी हिंदुस्तानी को आतंकवाद के खिलाफ, टेररिस्ट के खिलाफ सभी को एक स्टेज पे आके आतंकवादी से फाइट करना चाहिए। हर किसी में क्या है, हिंदू मुस्लिम वगैरह कोई नहीं, सभी कम्युनिटी को जो इंडियंस हैं सभी को एक होके टेररिस्ट के खिलाफ फाइट करना चाहिए। So, आप बोलो कैसा देख सकते हैं इसके बारे में और कैसा उनको क्या सजा देना चाहिए? उसको सजा देना चाहिए, उसको फांसी पर लटकाना चाहिए। फांसी पर जैसा किया है बहुत गलत काम किया है जी जी। हिंदू मुस्लिम यहाँ भाई एक चरा बन के रहते हैं सब हिंदुस्तान में सब। థ్యాంక్ యూ और कोई बात कर सकते తెలుగు మీరు చెప్పండి. ముస్లిమ్స్ హిందువుల మధ్య ఒక దెబ్బ తీయాలని ట్రై చేస్తున్నారు ఈ పాకిస్తానీలు, మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి దాడి, దానికి వ్యతిరేకంగా ఈరోజు జుమ్మా నమాజ్ తర్వాత ఈ నల్ల రిబ్బన్ కట్టుకొని ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈరోజు దేశంలో అందరు కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఏదో ఒక ప్రయత్నాలు చేసి విడగొట్టాలా ఏదో చాలా కార్యక్రమం చేస్తున్నారు. ఈ పాకిస్తాన్ కుక్కలకి ఈ టెర్రరిస్టులకి కాల్చి పాడాలండి అంతే. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేస్తారో ఏం లేదు. కానీ ఈరోజు మన భారతదేశంలో హిందూ ముస్లిం ఏకతగా ఉన్న భాయిచారాన్ని వాళ్ళు ఖతం చేయాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది హిందూ అయినా ముస్లిం అయినా మేము అందరం కలిసికట్టుగా దగ్గరుండి ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడదాం. అటువంటి మన భారతదేశం మీద ఏమైనా అటువంటి వాళ్ళు దాడికి ప్రయత్నిస్తే మాత్రం అందరికన్నా ముందు మా తలకాలు ఇస్తాం, కానీ దేశాన్ని మేము కాపాడుతున్నాం. అంటే కావాలనే ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ఇదంతా చేశారు అని అంటున్నారు. అండ్ ఆర్టికల్ 370 వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, మోడీ తీసుకొచ్చారు కాబట్టి దీని వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది. ఎందుకంటే కాశ్మీర్ యువకులు 2 ఉన్నారు ఆ దాడిలో అని చెప్పేసి అంటున్నారు, దాడి చేసే వాళ్ళలో. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం ఇప్పుడు మనకి కాశ్మీర్ పాకిస్తాన్ సమస్య ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డు మసలా అనేది ఒక ముస్లింల మీద ఉన్న కొన్ని ఆస్తులు, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర అమౌంట్ లేదో ఏమో, కానీ ఇలా తీసుకోవాలా ఏం చేయాలని దాని మీద వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరము ఏకతాటిగా ఉన్నారు. కానీ వక్ఫ్ బిల్లు ఇవన్నీ ఏమి పనికిరాదు ఈ దేశంలో. వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఏం చేసినా కూడా ఇలా మన ముస్లిం పర్సనల్ పిలుపు మేరకు ఆందోళనలు నిరసనలు మేము చేస్తూనే ఉన్నాం. కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వరకు మేము ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయం. మేము ఈ వక్ఫ్ ఆస్తులని ఆ బిల్లు రిజెక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మనము ఆంధ్రాలో టీడీపీ కానివ్వండి, బీహార్లో నితీష్ కుమార్ కానివ్వండి 40 సంవత్సరాలు మేము కేంద్రంలో చక్రం తిప్పినామని చెప్పినారు. కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల వాళ్ళ 40 సంవత్సరాల చరిత్ర గంగలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు ఆర్టికల్ 370కి సంబంధించి కూడా ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే నేను ప్రధానమంత్రిని అయితే ఆర్టికల్ 370 తీసుకొస్తా అన్నారు. అంటే కావాలనే మళ్ళీ ఈ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టడానికి, మళ్ళీ ఉగ్రవాదులకి ఊతమియడానికే తీసుకొచ్చారు అని అంటున్నారు. దీన్ని మనం అంటే సమర్థించొచ్చు అంటారా రాహుల్ గాంధీ వ్యాఖ్యలని?
అంటే ఇప్పుడు పాకిస్తాన్ సమర్థించినా సమర్థించకపోయినా వాళ్ళ పని అదే కదండి. మన మీద దాడి చేయడం. అదే పని వాళ్ళకి, వేరే పని ఉండదు. హిందుస్థాన్ లో ఇలా అల్లర్లు చేయాలా, బాగున్న దేశంలో ఎలా చేయాలా, అది తప్ప వాళ్ళు వేరే ఆలోచన లేదు కదా. ఇంకా ఇరిగిపోయిన కుక్క తోకకి మనం జాయిన్ చేయలేం. ఆపరేషన్ చేస్తే కూడా అది ఆటోమేటిక్ ఇదైపోతుంది. అండ్ ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇప్పుడు అస్సాం అతను వచ్చి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు టెర్రరిస్టులని మీరు ఎట్లా నమ్ముతారు అని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే అది కూడా. దీని గురించి మీరేం చెప్తారు? ఆయన కూడా ఒక ముస్లిమే. కానీ పాకిస్తాన్ వాళ్ళే తప్పేం లేదు అని అంటున్నారు. ఆ, ఇంకా దాని గురించి అది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇది డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళకి ఎంత ఏ, వాళ్ళ విచారణ చేసి వాళ్ళకి ఎటువంటి సజా ఇస్తారో ఇస్తే మంచిది. అంటే ఇప్పుడు ఈ వీళ్ళకు ఎలాంటి ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి? చెప్తున్నా కదా మేడం, కాల్చి పారేయాలా, వేరే ఇంకా ఆప్షన్ లేదు. అలా అలా కాల్చి పారేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా పాకిస్తాన్ లో ఎంతమంది ఉన్నారో, పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఈడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా పడుతుంది. బాత్ కర్తే? సో చూసారు కదా, మొత్తానికి అంటే ఎక్కడ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కాల్చి చంపేయాలి, మేమైతే అందరం నిరసిస్తున్నాము, పాకిస్తానీ ముర్దాబాద్ అంటూ నిరసన చేస్తున్నాము, బ్లాక్ బ్యాడ్జీలు కట్టుకున్నాము. అండ్ ఇంకా వక్ఫ్ బోర్డ్ విషయానికి వస్తే వక్ఫ్ బోర్డ్ బిల్లుకు మేము వెనకడుగు వెయ్యము, కానీ ఈ దాడుల్ని మాత్రం మేము అసలు సహించము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే దాదాపు 5 వసతులు వాళ్ళకు ఆపేశారు. అంటే దాదాపు నీటి సౌకర్యాలు కానీ, దౌత్య పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి కట్టడి చేసేశారు. మరి రేపు ఇంకా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ యుఎన్ లో ఇంకా అక్కడ కూడా పోరాడినా కూడా వీళ్ళకి అసలు మొత్తానికి పాకిస్తాన్‌కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. కానీ అక్కడ కూడా సివిలియన్స్ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఒకసారి ఆలోచించాలి. అక్కడి వాళ్ళు, ఆ పాకిస్తానీయులు. ఎందుకంటే ప్రతిసారి దాడి చేసే ముందు ఇలా ప్రతి ఒక్కరిని చంపుతూ వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసి మరి చంపేసి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి కూడా అన్నారు. సో దీని అంతటికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే అందరూ నిరసిస్తున్నారు, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారు. మరి చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. ఖచ్చితంగా ఇప్పటికైతే ఇద్దరిని కాల్చి చంపేశారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా ముందు ఎలాంటి అంటే పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు రాజ్నాథ్ సింగ్. మరి ఇంకా వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉందా? మరి ఇంకా దీని వెనక ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇండియా ఇంకా ఎలా ముందుకెళ్తుంది అనేది ఎదురు చూడాల్సిందే.